శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినిత డ్రైవర్ రాయుడు హత్య కేసులో 3 రోజుల పోలీస్ కస్టడీ పూర్తవడంతో న్యాయస్థానం నిందితులకు ఆగస్టు 8 వరకు రిమాండ్ పొడిగించింది. ఈ నేపథ్యంలో ఇవాళ కోట వినితకు బెయిల్ మంజూరైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ కోఆర్డినేటర్ మురళి మరింత సమాచారం అందిస్తారు. మురళి చెప్పండి, ఈ బెయిల్ మంజూరైనటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఈ అంశానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ ఆఫ్టర్నూన్ సిరాజ్. డ్రైవర్ రాయుడు హత్య కేసులో శ్రీకాళహస్తికి చెందిన జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ బహిష్కృత నేత వినుతకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. సో ఈ నేపథ్యంలో ఎంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సర్వత్రా ఉత్కంఠత నెలకొన్నటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే గతంలో మనం చూసాం, అనంతబాబు హత్య కేసు డ్రైవర్ ని హత్య చేసి పార్సల్ చేసి ఇంటికి పంపించిన ఘటన మరొక మునిపే, అంటే పాస్ట్ 5 years స్పాన్ లో వైఎస్ఆర్సీపీ చేసినటువంటి చాలా దుర్మార్గమైనటువంటి ఒక కార్యక్రమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటారు. అందులో భాగంగా ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట వినుత శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కోట వినుత దగ్గర పర్సనల్ డ్రైవర్ కమ్ పర్సనల్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి రాయుడిని హత్య చేసినటువంటి ఒక ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ సంచలనంగా మారింది. అంటే గత నెల జూలై 8వ తారీఖున శ్రీనివాసు అలియాస్ రాయుడు డెడ్ బాడీని చెన్నైలోని కూపం నది సమీపంలో గుర్తించారు తమిళనాడు పోలీసులు. అది చేతిపై ఉన్న జనసేన పార్టీ సింబల్ తో పాటుగా వినుత పేరు కూడా ఉన్నట్లు తమిళనాడు పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించి విచారణ వేగవంతం చేసినటువంటి పోలీసులు వివరాలంటే రాగలిగారు. విచారణలో రాయుడిని హత్య చేసి నదిలో పడేసినట్టు గుర్తించినట్లు ప్రాథమిక సమాచారం అందడంతో నిందితులందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. సో నిందితులందరూ కూడా మేమే హత్య చేశామన్నటువంటి అంశాలను అంగీకరించారు. శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుతో పాటు ఆమె భర్త చంద్రబాబు సహా మరో 5 మంది నిందితులను కూడా చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. బొక్కచపాలెం గ్రామానికి చెందిన రాయుడు కోట వినుతకు డ్రైవర్ గా వ్యక్తిగత సహాయకుడుగా పనిచేస్తున్నటువంటి విషయం కాళహస్తి పట్టణ ప్రజలు అందరికీ తెలుసు. అంటే ఎలక్షన్ సమయంలో 2024 ఎన్నికల సమయంలో బొజ్జల సుధీర్ రెడ్డికి కొన్ని రహస్యమైనటువంటి సమాచారాలను చేరవేశాడనేటువంటి అభియోగాలు ఇతను ఫేస్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఈ నేపథ్యంలో జూలై 8న అరెస్ట్ అయిన వీరిని చెన్నైలోని పోలీస్ స్టేషన్ కి తరలించినటువంటి పరిస్థితి, అక్కడి నుంచి రిమాండ్ కి పంపించినటువంటి ఒక పరిస్థితి. సో రాయుడు హత్య కేసులో A3గా ఉన్న శ్రీకాళహస్తి జనసేన పార్టీ బహిష్కృత నేత కోట వినుతకు ఇవాళ బెయిల్ మంజూరు అయినటువంటి పరిస్థితి. అంటే ప్రస్తుతం చాలా వరకు కూడా బెయిల్ మంజూరు తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? వారు కూడా ముందు నుంచి కూడా టీడీపీ ఎమ్మెల్యేని కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? సో జనసేన పార్టీ బహిష్కృత నేతగా ఉన్నటువంటి కోట వినుతకు మద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్ట్ ఈ రోజు, అంటే ప్రతిరోజు ఉదయం పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం చేసి వెళ్ళాలి. అంటే 7 Hills చెన్నై పోలీస్ స్టేషన్ లో వచ్చి సంతకం పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటది. ఈ కేసు విచారణ పూర్తయ్యేంత వరకు పోలీస్ స్టేషన్ లో కోట వినుత సంతకం చేయాలని కోర్టు ఆదేశించినటువంటి ఒక పరిస్థితి. ఇక కోర్టు ఆదేశాల ప్రకారము ఈ రోజు ఉదయం 10 గంటలకు C3 7 Wells పోలీస్ స్టేషన్ లో సంతకం చేసి కోట వినుత వెళ్ళారు. సో ఇక్కడ ఇద్దరికి మధ్య, అంటే ఒకవైపు బొజ్జల సుధీర్ రెడ్డి కాళహస్తి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అతని పైన అభియోగాలు మోపింది సీరియస్ గాని. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కోట వినుత శ్రీకాళహస్తికి వస్తారా లేదా చెన్నైలోనే రిటైన్ అయ్యి మరింత ఈ బెయిల్ షరతులు ఏదైతే విధించారో ఆ షరతులు కొద్దిగా రిలాక్స్ మోడ్కి వచ్చిన తర్వాత కాళహస్తికి వస్తారా అన్నటువంటి అంశాలు తెలియాల్సింది. రైట్ మురళి, థ్యాంక్ యూ. हाँ